లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కనుక తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కలవటం జరిగింది. ఇంకొక 2-3 మీటింగ్ తప్పనిసరిగా చేసి ఈ సమస్య ఏదైతుందో దీంట్లో ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచన చేసి ముందుకెళ్ళాలని చెప్పి కొన్ని చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావాలనే ఆలోచన. ఆ విధంగా శ్రీకాకుళం సంబంధించిన సమగ్ర అభివృద్ధి చేయడానికి కూటమికి సంబంధించి ఇప్పటికే మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మా పార్టీ భారతీయ జనతా పార్టీ సంబంధించి మన హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే మనకి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో కలిసి తప్పనిసరిగా శ్రీకాకుళంలో దీర్ఘకాలిక పెండింగ్ ఉన్న సమస్యలు ఏవైతే అవి పరిష్కారం చేసే దిశగానే అడుగులు వేసాం. ఆ విధంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. అలాగే మన ప్రాంతానికి మూలపేట ఏదైతే పోర్ట్ రాబోతుందో అది కూడా మన భవిష్యత్తుని బాగా మార్చడానికి పెద్ద అవకాశంగా మేము భావిస్తాం. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1500 కోట్లు కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఒక మైనర్ పోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నచ్చినా కూడా కేంద్రం దానికి సహకారాన్ని అందిస్తుందని, అలాగే ఒక ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటితో తప్పనిసరిగా పూర్తి చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏవైతే చిన్న చిన్న వర్గాలు ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ప్లస్ సంచార అలాగే అర్ధ సంచార జాతుల కోసం ఒక పెద్ద కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దిక్కు విగాతే కమిషన్ ఏర్పాటు చేసి అనేక సౌకర్యాలు కల్పించాలని, ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళు సదాచారులని అలాగే సాంస్కృతిక వారధులని మేము భావిస్తాం. మన సంస్కృతి ఇప్పటికీ కూడా ఇంత వైభవంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఇటువంటి సంచార జాతులు ఎవరైతే జంగాలు, దాసర్లు, బుడబుక్కులోళ్ళు ఉన్నారు, అలాగే తొంబర్లు ఉన్నారు. వీళ్ళందరి కారణంగానే మన సంస్కృతి ముందుకు వెళ్తుంది కనుక వీళ్ళని గుర్తించి కమిషన్ వారికి టీఎన్టీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లోని, బీహార్లో కానీ వారికి టీఎన్టీ సర్టిఫికేట్స్ ఇచ్చారు. కింద ఉన్న తమిళనాడు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా టీఎన్టీ సర్టిఫికేట్స్ ఇవ్వడం కోసం కృషి చేస్తాం. వీళ్ళ యొక్క టీఎన్టీ విముక్తి దినోత్సవాన్ని ఆగస్టు 31న పెద్ద ఎత్తున చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఈసారి రాష్ట్రంలో దానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చే విధంగా ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ నిర్వహించాం. రేపు ఆగస్టు 30న పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం. దానికి స్ఫూర్తి అని పేరు పెట్టాం. వాళ్ళు స్ఫూర్తివంతమైన వారి జీవితాన్ని ప్రజలకి కళ్ళకట్టినట్టు చూపించే ప్రయత్నం. అలాగే సంచార జాతుల యొక్క ప్రదర్శన వాళ్ళతో అనేక సమస్యలతో మాట్లాడే ప్రయత్నం. ఆ విధంగా ఆగస్టు 30న మొదటి కార్యక్రమం సంచార జాతుల యొక్క విముక్తి దినోత్సవం ఆగస్టు 30న వెన్యూ ఫంక్షన్ హాల్ విజయవాడలో పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉండే సంచార జాతులందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక రోడ్ మ్యాప్తో వెళ్ళాలనుకుంటాం. కేంద్ర పార్టీ కొన్ని సూచనల మేరకు వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఉంటుంది, మా యొక్క రోడ్ మ్యాప్, అలాగే జిల్లాకు సంబంధించిన రోడ్ మ్యాప్. అంటే స్థానిక విషయాల పట్ల జిల్లా స్పందిస్తున్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా 3 రకాల వ్యూహాలతో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికి దాని యొక్క ప్రాసెస్ అలాగే పెరుగుదల కోసం తప్పనిసరిగా ఆలోచించి ముందుకెళ్ళాలని చెప్పి మేము నిర్ణయించాం. మంచి స్పందన ఈ యొక్క సారథ్యం అనే పేరు మీద ఈ యొక్క యాత్ర కలుగుతుంది. సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.